హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మా తెలంగాణ స్టేట్లో పోలీస్ జాబ్స్కి అప్లికేషన్ చేసేటప్పుడు ఆధార్ అథెంటికేషన్ అడుగుతుంది, అవునా కదా? ఈ ఆధార్ అథెంటికేషన్ అడిగేటప్పుడు చాలామందికి డీటెయిల్స్ నాట్ షేర్డ్ అని పడుతుంది. ఆ సెల్ఫీ ఇట్లా దిగేటప్పుడు రౌండ్గా వస్తుంది, టిక్ మార్క్ పడుతుంది కదా. ఫస్ట్ డేలో బాగానే అయింది, సెకండ్ డే థర్డ్ డే చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే అసలు చాలామందికి రాలేదు. సరే, ఫోర్త్ డే ఫిఫ్త్ డే నుంచి వెళ్ళి చేద్దామనంటే చాలామందికి ఇట్లనే వస్తుంది, కొంతమందికి అవుతుంది. సో దీనిలో ఒక చిన్న ట్రిక్ అనేది మనం యూజ్ చేస్తే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆధార్ అథెంటికేషన్ డిస్టర్బెన్స్ లేకుండా అవుతుంది. సో నేను ఏం చేసిన అంటే చాలామందికి ఇదే ఇప్పుడు చాలామంది దగ్గర పాత ఫోన్లే ఉన్నాయి. ఆ పాత ఫోన్లలో ఈ ఆధార్ ఫేస్ ఆర్డీకి సంబంధించి ఇన్స్టాల్ చేసుకుంటున్నాము, అండ్ ఆధార్కి సంబంధించిన యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేస్తున్నాము, ట్రై చేస్తున్నాము, కాలేదు. అయితే ఈ 5G మొబైల్స్ ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళ మొబైల్లో ఈ ఆధార్ యాప్ను ఆధార్ ఫేస్ ఐడి ఇన్స్టాల్ చేసి ఇవే వీళ్ళ ఆధార్తోని డీటెయిల్స్తో లాగిన్ అయ్యి చేస్తే ఖచ్చితంగా ఒక సెకండ్లోనే స్పాట్గా గుంజేసింది. అంటే డీటెయిల్స్ షేర్డ్ సక్సెస్ఫుల్లీ అని రావడం అయితే జరిగింది. మనము ఈ పీసీ కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు ఎట్లా అప్లికేషన్ చేయాలి, ఎస్ఐ ఉద్యోగాలకు ఎట్లా అప్లికేషన్ చేయాలనేది క్లియర్గా వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టిన స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ విధానం ఒకసారి వెళ్ళి చూసి మీరు కూడా ఇంట్లో ఉండే మీ మొబైల్ నుంచే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సరే, ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. ఈ ఆధార్ అథెంటికేషన్ ఎవరికైతే ఈ డీటెయిల్స్ షేర్డ్ నాట్ షేరింగ్ అని వస్తుంది, లేకపోతే ఇట్లా ఎర్రర్ కోడ్ వస్తుంది అండ్ సంథింగ్ అట్లా వచ్చిన వాళ్ళు 5G మొబైల్ ఎవరిదైనా తీసుకోండి ఇంట్లో, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు చిన్నగా ఆ ఒక్క ప్రాసెస్లో భాగంగా తీసుకోండి, ట్రై చేయండి. మళ్ళీ మీ యొక్క డీటెయిల్స్ అనేది డిలీట్ చేయండి. అంటే ఆధార్ ఆడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది ప్రొఫైల్లో, మీ ప్రొఫైల్ టచ్ చేస్తే డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ చేసేయండి. ఇట్లా ట్రై చేయండి, 100% మీ ఆధార్ అథెంటికేషన్ ఖచ్చితంగా అవుతుంది, పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఈ ట్రిక్ని యూజ్ చేసిన పాపం చాలామంది ఏది వాళ్ళ దగ్గర 4G మొబైల్స్ ఉన్నాయి, కొంచెం చిన్న మొబైల్స్ బేసిక్ మొబైల్స్ ఉన్నట్టున్నాయి, ట్రై చేసారు, ఆధార్ ఇన్స్టాల్ అవన్నీ బాగానే అవుతున్నాయి. ఇట్లా ఈ షేరింగ్ కానీ కొంచెం ప్రాబ్లం అవుతున్నాయి. ఈ ట్రిక్ అయితే నేను యూజ్ చేసిన 5G మొబైల్స్లో ట్రై చేసిన, ఇట్లా అయిపోయింది అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ వీడియోస్ పొందాలంటే ఎప్పటికప్పుడు మన ఛానల్ని ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఎట్లా అప్లికేషన్ చేయాలో వీడియో సెక్షన్లో వీడియో పెట్టినా మరొకసారి గుర్తు చేస్తున్నా, చూడండి వాళ్ళు ఉంటే. మనదైతే ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ అండి, కర్మాయ డిస్టిక్లో మంకమ్మతోట స్ట్రీట్లో SBI బ్యాంక్ పక్కనే అండి, మెయిన్ రోడ్కే ఉంటుంది. ఓకే, సిరిసిల్ల వేములవాడ రోడ్డు SBI బ్యాంక్ పక్కనే ఉంటుంది. ఓకే, సో ఎవరైనా రావచ్చు. ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ ప్రతిదీ కూడా మనము బ్యాంక్ ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, ఓకే, ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించింది కావచ్చు, వెబ్ ఆప్షన్స్ కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించింది కావచ్చు, ఏదైనా మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేయడం జరుగుతుంది. దగ్గరున్న వాళ్ళ వచ్చి ఈజీగా చేసుకోండి. కండిషన్స్ అప్లై.